సమస్యల శాశ్వత పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. భూ సమస్యల నివారణకు నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తోంది. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. ఈ బిల్లును ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020ను రద్దు చేయనున్నారు. పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సేవల పేరుతో 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలు భూదస్త్రాల చట్టం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో అనేక సమస్యలు తలెత్తడంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతోంది. ఈ బిల్లుతో భూ సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రైబ్యునళ్లకు కూడా ఏర్పాటు చేయనున్నారు. కొత్త చట్టం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. భూదస్త్రాల్లో అభ్యంతరాలకు సంబంధించి తహసీల్దార్ జారీ చేసే ఉత్తర్వులపై ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడానికి 60 రోజుల సమయం ఉండనుంది. ఆర్డీఓ ఇచ్చే ఉత్తర్వులపై కూడా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవడానికి 60 రోజుల సమయం కేటాయించనున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ప్రభుత్వ భూములకు ఎక్కడైనా పక్కదారిన పట్టా పాసు పుస్తకాలు పొందినా జారీ అయిన వాటిని రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంటుంది.